వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్. ఒకప్పుడు మనం ఇన్ఫర్టిలిటీ సెంటర్లు హైదరాబాద్లో 2 నుంచి 3 చూసేవాళ్ళం. ఇప్పుడు 300+ ఇన్ఫర్టిలిటీ సెంటర్లు అయిపోయాయి. సో ఇన్ఫర్టిలిటీ అంటే మహిళల్లో కానీ పురుషుల్లో కానీ ఇలా ఇంతగా ఎక్కువ అవ్వడానికి గల కారణాలు ఏంటి? సో ఈ ప్రాబ్లం ఎందుకు వస్తూ ఉంది? ఈ విషయాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు బిస్మిల్లా యునాని క్లినిక్ నుంచి డాక్టర్ ఎస్ఏ రెహమాన్ గారు. సో సార్ ద్వారానే అసలు ఈ విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఇన్ఫర్టిలిటీ ఇంతగా ఎక్కువగా పెరిగిపోవడానికి కారణాలేంటి? ఇన్ఫర్టిలిటీ ఏందంటే ఇది మేల్ ఇన్ఫర్టిలిటీ, ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ 2 ఉంటాయండి ఇవి. ఇద్దరు ఈక్వల్‌గా కాంట్రిబ్యూట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 100 కపుల్స్ మా దగ్గరొస్తే 30 కపుల్స్‌లో ఫీమేల్‌లో ప్రాబ్లమ్ ఉంటుంది. 30 కపుల్స్‌లో మేల్‌లో ఉంటుంది. ఓకే. అలాగే ఇద్దరు కాంట్రిబ్యూట్ చేసి 20% ఉంటాయి. ఇద్దరిలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే సార్. ఇంకో 20% మనకు తెలీదు. ఐ మీన్ ఈడియోపతిక్ అంటారు దాన్ని. ఓకే. అన్నీ నార్మల్ ఉంటాయి రిపోర్ట్స్ అవన్నీ కానీ వాళ్ళకు సంతానం లభించదు అనమాట. అది. ఓకే సార్. సో, నేనేం చెప్తున్నానంటే ఇవాళ రేపు ఏం అంటే ప్రీవియస్‌లీ ఏదైనా అవ్వగానే ఫీమేల్స్‌కి వెళ్ళడము, టెస్టులు చేయించడము అది ఇది చేయిస్తూ ఉంటారు. అలా కాకుండా ఇద్దరు అంటే కన్సల్ట్ అవ్వాలి ఒకవేళ ఈ ఇన్ఫర్టిలిటీ వస్తే. ఇన్ఫర్టిలిటీ ఎలా తెలుసుకోవాలి మనం ఇన్ఫర్టిలిటీ అయింది అంటే రావట్లేదంటే యెస్ సార్. మినిమం మనం 1 ఇయర్ వరకు చూడాలి, ట్రై చేయాలి. ఓకే. ఒకవేళ 1 ఇయర్ తర్వాత కూడా సంతానము ఒకవేళ పొందకపోతే మనం వెళ్ళి కన్సల్ట్ అవ్వాలి. అంటే దాన్నంటారు ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటారు. అక్కడ ఓకే సార్. మనకు తెలిసిపోతుందనమాట. ఓకే. ఇది ఒక ప్రాబ్లము మనకు సంతానం రావట్లేదు ఇంత ట్రై చేసినా అనమాట. ఇదే అనమాట. సార్, మామూలుగా అయితే మన పల్లెటూరులో చూసేవాళ్ళం. ఇంతకుముందు అంటే పిల్లలు పుట్టకపోతే ఫస్ట్ వచ్చేసి మహిళ ఎవరైతే స్త్రీ ఉన్నారో స్త్రీని తీసుకెళ్ళి ఫెర్టిలిటీ సెంటర్‌లో గాని ఎక్కడైనా డాక్టర్ దగ్గర చూయించేవాళ్ళు. సో ఓన్లీ మహిళల్లో మీరు చెప్పినట్టు ఇప్పుడు 30% 30% అని చెప్తున్నారు. బట్ మగవారిలో ఇంత ఎక్కువగా ఇన్ఫర్టిలిటీ కావడానికి గల కారణాలు ఏమంటారు? ఇప్పుడు ఏంటంటే మగవాళ్ళలో చాలా స్ట్రెస్ ఎక్కువైపోయింది. వాళ్ళకు నిద్ర లేదు. ఏందంటే రాత్రిపూట పడుకోవడము హార్మోన్స్ రిలీజ్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్. 7 అవర్స్, 8 అవర్స్ స్లీప్ ఉండాలి. ఇవాళ రేపు అది దొరకట్లేదు. చాలా బిజీ నైట్ డ్యూటీస్ అవి ఇవి చాలా అంటే స్ట్రెస్‌ఫుల్ లైఫ్ ఉందనమాట. ఓకే సార్. దానివలన ఇది చాలా ఎక్కువవుతుంది. మళ్ళీ మన డైట్, ఫుడ్ ఇవన్నీ ఏందంటే జంక్ ఫుడ్స్ అవి తీసుకుంటున్నారు. సెడెంటరీ లైఫ్ ఒక దగ్గర కూర్చోవడం వలన ఇవన్నీ ఏందంటే ఇన్ఫర్టిలిటీకి చాలా కంట్రిబ్యూట్ చేస్తున్నాయి మేల్స్‌లో. అందుకే వాళ్ళు కూడా 30% వచ్చి కూర్చున్నారు. లేకపోతే చాలా తక్కువ ఉండే. అందుకనే నేచురల్లీ వాళ్ళు విమెన్స్‌లో హార్మోనల్ ఇంబాలెన్సెస్ అవన్నీ ఉంటుండే. సో, వాళ్ళకు టెస్టులు అవన్నీ చేయించుకుంటే నార్మల్ అవుతుండే. ఇవాళ రేపు ఏందంటే మేల్స్‌లో కూడా అవుతున్నారు. కానీ ఓకే. మనం టైం వేస్ట్ చేయకుండా ఇమ్మీడియేట్‌లీ వచ్చి కన్సల్ట్ చేసి టెస్ట్‌లకి వెళ్ళాలి. అక్కడ టెస్టులు చేయించుకుంటే మనకు తెలుస్తుంది. ఆలిగోస్పెర్మియా ఉందా? లేదా ఏజోస్పెర్మియా ఉందా? లేదా ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అవన్నీ మనకు తెలుస్తాయన్నమాట. సార్, ఇప్పుడు పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి అంటే తగ్గితేనేనా ఇన్ఫెర్టిలిటీ ఉన్నట్టు వాళ్ళలో? చాలా రీజన్స్ ఉంటాయండి. నార్మల్లీ ఏందంటే ఒకవేళ ప్రెగ్నెన్సీ కావాలనుకుంటే, కన్సీవ్ కావాలనుకుంటే ఆడవాళ్ళలో ఎగ్ ఏ టైం అయితే రిలీజ్ అవుతుందో అంటే మెన్స్ట్రువల్ సైకిల్ ఒకవేళ మనం చూస్తే అరౌండ్ 14 డేస్, 15, 16 డేస్ అనమాట ఆ డేట్. ఈరోజు అంటే వాళ్ళకు పీరియడ్స్ అవుతాయి. అక్కడి నుంచి మనం కౌంట్ చేస్తాము. 14థ్, 15థ్ డే, 12థ్ డే అలా ఎగ్ రిలీజ్ అవుతుంది. రెడీ ఉంటుందన్నమాట. ఓకే. అప్పుడు కలిసినప్పుడు స్పర్మ్ ఇక్కడ నుంచి అంటే మేల్స్‌లో రిలీజ్ అయిన తర్వాత అక్కడ పోయి అది కలుస్తుందనమాట. ఓకే. దాని తర్వాత అక్కడ కన్సీవ్ అవుతారు. ఓకే. ఇది మేల్ అంటే ఇది ప్రాసెస్ అనమాట. ఓకే. ఏమవుతుందంటే ఒకవేళ స్పర్మ్ లేకపోతే అంటే ఒక్క స్పర్మ్ కూడా ఉండదు కొంతమందికి. ఓకే. అది ఏజోస్పెర్మ్ అంటారు. ఓకే. కొంతమందికి తక్కువ ఉంటాయన్నమాట స్పర్మ్స్. అది ఆలిగోస్పెర్మ్ అంటారు. ఓకే. అయితే కొంతమందికి స్పర్మ్స్ ఉంటాయి. కానీ ఏందంటే అందులో మొటిలిటీ ఉండదు. మొటిలిటీ ఓకే. అంటే ఆ స్పర్మ్స్ స్విమ్ అయ్యి వెళ్తాయన్నమాట ఆ ఓకే. లిక్విడ్‌లో. చాలా యాక్టివ్ ఉంటాయి అవి. ఓకే. అయితే యాక్టివ్‌లీ మోటైల్ స్పర్మ్స్ తక్కువ ఉంటాయన్నమాట. మొటిలిటీ. తక్కువ ఉంటుంది. ఓకే. ఇవన్నీ రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాని వలన ఎగ్ అయితే ఉంటుంది. ఇది కూడా వెళ్తుంది కానీ అది అవ్వదనమాట. ఓకే. ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాన్ని మనం డీటెయిల్‌గా తర్వాత చూద్దాం. సార్, ఈ సమస్యలన్నిటికి యునానీలో ది బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది అంటున్నారు కదా! సో మీరైతే ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? డెఫినెట్లీ అండి. యునానీలో మేము కాజ్ రూల్ ఔట్ చేస్తాం అగైన్. యునానీ ఏందంటే మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఏజోస్పెర్మియా ఉందనుకోండి. అంటే స్పెర్మ్ ఒక్క కౌంట్ కూడా లేదనుకోండి. అందులో అది 2 రకాలది ఉంటుంది. ఒకటి అబ్‌స్ట్రక్టివ్, ఇంకోటేమో నాన్ అబ్‌స్ట్రక్టివ్. ఓకే సార్. అబ్‌స్ట్రక్టివ్ అంటే ఏదో అబ్‌స్ట్రక్షన్ ఉంది. అంటే టెస్టిస్‌లోనే కింద
ఓకే నేచురల్లీ దేవుడు ఏంటంటే టెస్టిస్ బయట పెట్టేశారనమాట. అంటే ఒక 1 డిగ్రీ 2 డిగ్రీ టెంపరేచర్ తక్కువ ఉంటుంది అక్కడ. ఓకే అయితే స్పామ్స్కి చాలా హీట్ ఉండకూడదు బాడీలో. స్పామ్ ఏంటంటే బాడీ హీట్ అది టాలరేట్ చేయదు. ఓకే అయితే కొంచెం హీట్ తక్కువ ఉంటుంది స్క్రూటంలో, అందుకే అక్కడ పెడతారనమాట. ఓకే అక్కడ ఉంటుంది అది. అయితే అక్కడ ఏమవుతుందంటే స్పామ్స్ రిలీజ్ అవుతాయి, అక్కడ స్పామ్స్ హెల్తీ కూడా ఉంటాయి. అక్కడ నుంచి టెస్టిస్ నుంచి అదేమో సెమినల్ వెజికల్ ద్వారా అది ఎజాక్యులేట్ అవుతుంది బయటికి ఆ ట్యూబ్స్. ఓకే అక్కడ ఏదైనా అబ్స్ట్రక్షన్ ఉంటే సెమినల్ వెజికల్స్లో అక్కడెక్కడైనా అబ్స్ట్రక్షన్ ఉంటే అది తీసే మందులు మేము ఇస్తామన్నమాట. ఒకవేళ వెరికోసీల్ వెయిన్స్ కూడా ఉంటాయి అప్పుడప్పుడు. వెరికోస్ వెయిన్స్ అంటారు. వెరికోస్ వెయిన్స్ అంటే అక్కడ వెరికోసీల్ అంటారు. అక్కడ ఏంటంటే బ్లడ్ ఆగుతుంది అక్కడ. ఓకే నార్మల్లీ మన హార్ట్ నుంచి బ్లడ్ ఆర్టరీస్ ద్వారా పోతుంది, వెయిన్స్ ద్వారా హార్ట్కి వచ్చేస్తుంది అనమాట, వెయిన్స్ Okay. ద్వారా. అప్పుడప్పుడు ఏంటంటే అక్కడ రాలేక అక్కడనే ఆగిపోతుంది అనమాట. అయితే అక్కడ హీట్ డెవలప్ అవుతుంది. ఓకే దానికి నార్మల్లీ అలోపతిక్లో సర్జరీకి వెళ్తారనమాట. మన యునాని మెడిసిన్స్తో బెస్ట్ మెడిసిన్తో అంటే మనం ఇచ్చి అక్కడ ఆ ప్రాబ్లం పోయేటట్టు మెడిసిన్స్ ఇస్తాము. దాంతో స్పర్మటోజెనిసిస్ ప్రాసెస్ ఎక్కువయ్యేటట్టు చేసి మొటిలిటీ కూడా ఎక్కువగా మోటిలిటీ స్పీడ్గా కూడా ఎక్కువయ్యేటట్టు, అదే క్వాలిటీ అంటారు దాన్ని, Yes. క్వాలిటీ ఆఫ్ స్పామ్స్ క్వాంటిటీ ఆఫ్ స్పామ్స్ ఎక్కువ అయ్యేటట్టు మెడిసిన్స్ ఇస్తామన్నమాట. ఏం సార్ కొంతమంది ఐవీఎఫ్ ఐఏఎఫ్ లాంటి ఇట్లాంటి వాటికి వెళ్తూ ఉంటారు. సో అలా కాకుండా యునాని మీ మెడిసిన్ తీసుకుంటే షూర్గా అంటే ఈ ప్రాబ్లం అంటే అట్లా వెళ్ళాల్సిన అవసరం ఉండదు. డెఫినెట్లీ అండి, అలా వెళ్ళని అవసరం లేదు. ఎందుకంటే ఫీమేల్ ఇక్కడ ప్రాబ్లం లేదు, మేల్ ఇన్ఫర్టిలిటీ మనం డీల్ చేస్తున్నాము. ఎందుకంటే ఫీమేల్ ఈజ్ ఆల్రెడీ ఇన్ ఏ హెల్తీ కండిషన్, అక్కడ ఏం ప్రాబ్లం లేదు. మన దాంట్లో మనకు ఏదైనా ప్రాబ్లం ఉంటే, మేల్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే యాక్టివ్ స్పామ్ లేదు అని యాక్టివ్ చేయండి, అంతే, ఇంకేం లేదు. ఓకే ఐవీఎఫ్కి ఎందుకు వెళ్ళాల్సి వస్తుందంటే అక్కడ ఉంటుందో లేదో, అది అన్ని ఇంకా డ్యామేజ్ అయిపోతుందో అని స్పామ్ చేసి దాన్ని సేవ్ చేసి పెట్టి దానికి అంటే చేసేస్తారనమాట. ఓకే మా దాంట్లో ఏంటంటే మొటిలిటీ ఇంక్రీజ్ చేస్తాము, ఏదైనా అక్కడ ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్ని మనం ఫినిష్ చేసేసి అంటే అక్కడ విల్ గో హెడ్ ఫర్ హెల్దీ లైఫ్, అంటే అక్కడ నేచురల్లీ కన్సీవ్ చేసేటట్టు చేస్తాం. సార్ యునానిలో మీరు ఇచ్చే మెడిసిన్తో పాటు ఆహార నియమాలు ఏమైనా మార్చుకోవాలంటారా? ఎలాంటి ఫుడ్ సజెస్ట్ చేస్తారు? డెఫినెట్లీ అండి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ నిద్ర మంచిగా పోవాలి, హార్మోన్స్ మంచిగా రిలీజ్ అవుతాయి. అక్కడ హెల్దీ స్పర్మ్ కావాలంటే టైట్ అండర్ గార్మెంట్స్ అవన్నీ వేసుకోకూడదు. కొంచెం అక్కడ చల్లటి వాతావరణం పెట్టాలన్నమాట. ఓకే చల్ల నీళ్ళతో స్నానం చేయాలి. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు మనం గుర్తుపెట్టుకొని ముందుకు పోతే మనకు రెస్పాన్స్ వస్తుంది. మన యునాని మెడిసిన్స్తో మనం ఇచ్చే మెడిసిన్స్తో మ్యాక్సిమం ఇందులో ఒక 2-3-4 మంత్స్లో అంటే డెఫినెట్లీ కన్సీవ్ చేస్తారండి నార్మల్లీ. ఓకే ఏజోస్పర్మియా ఏదైతే ఉంటుంది అంటే అబ్స్ట్రక్టివ్ ఏదైతే ఉంటుంది దానికి మనకు 100% రిజల్ట్స్ వస్తుంది. నాన్ అబ్స్ట్రక్టివ్ ఏదైతే ఉంటుంది దాన్ని ఇంకా చేయాల్సి వస్తుంది, చూడాల్సి వస్తుంది. సార్ క్లినిక్ వచ్చేసి బిస్మిల్లా యునాని క్లినిక్, నాంపల్లి అండి. సార్ మీరు నాంపల్లి మెట్రో స్టేషన్ దగ్గర దిగితే మీకు అందుబాటులో ఉంటారు. ఇంకా ఇన్ కేస్ మీరు కాల్ చేయాలనుకుంటే కింద నెంబర్ కూడా సార్ స్క్రోల్ అవుతుంది. మీరు కాల్ చేసి మీరు సార్ అపాయింట్మెంట్ తీసుకుని మీరు వెళ్ళి కలవచ్చు. మీ ప్రాబ్లం నుంచి మీరు బయటపడవచ్చు. సార్ ఈరోజు మన ప్రేక్షకుల కోసం మెయిల్ ఇన్ఫెర్టిలిటీ గురించి చాలా చక్కటి వివరణ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం బెస్ట్ మెడిసిన్ గురించి అండ్ బెస్ట్ ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలని కూడా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.